హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ లాట్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కాకరకాయ కర్రీ చేయబోతున్నానండి. ఒకసారి ఇట్లా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీ కూడా. ఇక్కడ వచ్చేసి నేను 30 కిలో దాకా కాకరకాయలు తీసుకున్నానండి. ఈ సైజులో ఉండాలి. ఆ కాకరకాయలను ఇట్లా సన్నగా కట్ చేసేసుకొని దీంట్లో ఉప్పు యాడ్ చేసేసుకుందామండి. ఒకసారి మంచిగా ఇట్లా కలిపేసుకోవాలి, గట్టిగా ఇట్లా ప్రెస్ చేస్తూ కలపాలండి. ఎందుకంటే ఈ ఉప్పు వల్ల చేదు అనేది కాకరకాయల నుంచి వెళ్ళిపోతుందండి. మంచిగా వాష్ చేసేసుకుందాం ఇప్పుడు కాకరకాయలను. ఒక 2 టైమ్స్ దాకా మంచిగా వాష్ చేసేసుకోండి. ఇప్పుడు ముందుగా కడాయి పెట్టేసుకొని దీంట్లో ఆయిల్ యాడ్ చేసేసుకుందామండి. మా ఛానల్ చూస్తున్నారా అండి? మా ఛానల్లో ఎవరైనా కొత్తగా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆయిల్ మంచిగా హీట్ అయిపోయాక దీంట్లో మనం వాష్ చేసి పెట్టుకున్న కాకరకాయలను యాడ్ చేసేసుకుందామండి. ఒకసారి మంచిగా ఇట్లా కలిపేసుకోండి. మీరు చూడొచ్చు కలర్ అనేది చేంజ్ అవుతూ ఉందండి. కాకరకాయలది మంచిగా మగ్గుతున్నాయి. ఇంత ఫ్రై అయితే చాలండి. ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టేసుకుందాం ఈ కాకరకాయలను. మళ్ళీ అదే కడాయిలో ఇంకున్న కాకరకాయలను యాడ్ చేసేసుకోవాలండి. ఇట్లా మళ్ళీ వీటిని కూడా మంచిగా ఫ్రై చేసేసుకుందాం సేమ్ అలాగే. మీరు చూడొచ్చండి ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకుందాం. అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఒకటి బిగ్ సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నానండి, అది యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాం. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలపండి, తప్పకుండా ట్రై చేస్తాను. ఇప్పుడు మనం దీంట్లో ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలను కూడా యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు అన్నిటినీ ఒకసారి మంచిగా ఇట్లా కలిపేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి, చేదు అనేది అస్సలు ఉండదు. తప్పకుండా ట్రై చేయండి. మీకు సరిపడా ఉప్పు యాడ్ చేసేసుకోండి. అలాగే దీంట్లోనే ఎండుమిర్చి యాడ్ చేద్దామండి. ఒక 2 దాకా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు కొంచెం ఎల్లిపాయ యాడ్ చేసేసుకుందామండి. ఇట్లా కచ్చపచ్చగా దంచి యాడ్ చేసేసుకుందాం. ఎల్లిపాయ ఫ్లేవర్ మస్తు ఉంటుందండి, చాలా బాగుంటుంది దీంట్లో. ఇప్పుడు దీంట్లో కారం వచ్చేసి 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేస్తున్నానండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటారంటే 1.5 టీ స్పూన్ దాకా యాడ్ చేసేసుకోండి. అంతే అండి, మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.